పాకిస్తాన్ మీద ఏదన్నా దాడి జరిగిందా? ప్రస్తుతం ఇదొక అనుమానం తావిస్తోంది. ఎవరు చేశారు? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద ముఠాలు చేసినాయా? లేపోతే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేసిందో, లేపోతే బెలూచ్ రెబెల్స్ చేశారో తెలీదు గానీ, కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున మంటలు రేగినాయి. అయితే అది ప్రచారం జరిగింది ఇరానియన్ డోన్ స్ట్రైక్స్ అని జెప్పేసి. ఎందుకంటే ఇరాన్‌తో వ్యతిరేకంగా అమెరికా కథ నడుపుతుంటే 30,000 మంది సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు పంపించి, అమెరికా తరపున ఇరాన్ మీద పాకిస్తాన్ యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ తమ ధమ్కీ ఇవ్వడం కోసమని ఇరాన్ డ్రోన్స్ అటాక్ చేసిందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఏదైతే వెపన్స్ కన్సైన్‌మెంట్ ఒకటి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏది పాకిస్తాన్ నుంచి అమెరికాకి వెళ్తున్నటువంటి సందర్భంలో కరాచీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నటువంటిది. అయితే జైష్ అల్ అదీ అనేటటువంటి సంస్థ ఈ అటాక్ చేసిందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అది ఇరాన్ ప్రోద్బలంతో ఉండేటటువంటి షియా తీవ్రవాద సంస్థ అనమాట. ఐఆర్‌జీసీ ఫెసిలిటీస్‌ని దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్నందుకు బదులుగా ఈ దెబ్బ తగిలిందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. మరోవైపున బెలూచిస్తాన్ రెబెల్స్ చేశారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఓవరాల్‌గా చూస్తే కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో మంటలు రేగడం మాత్రం ప్రజలందరూ చూశారు. ఇప్పుడు చెప్పిన 36ది రేపటికని పెట్టాను. ఇవాల్టికే పెట్టేసేయి అది. 36